ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. షిరిడీలోని నగారే వంశస్థులు ఉండేవారు. ఆ నగారే వంశానికి చెందినవారే మహల్సా. వీరి పూర్వీకులు అంతా కూడా ఖండోబా మందిరంలో పూజారులుగా పనిచేయడం వీరి ఆచారం. మహల్సా తండ్రి పేరు చిమ్నాజీ పంత్. వారి నాన్నగారి తమ్ముడైన అంటే మహల్సా గారి చిన్న తండ్రి ఖండోబా ఆలయంలో పూజారిగా పనిచేసేవారు. ఎందుకంటే ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కరికి ఈ బాధ్యతను ఇచ్చేవారు. అయితే మహల్సా గారి తరంలో ఎవరికి ఇవ్వాలి బాధ్యతను అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు మహల్సాను ఖండోబా ఆవహించి, నేను నీ ఇంటికి వస్తున్నాను, నేను నీ ఇంట్లోనే ఉంటాను అని చెబితే కుటుంబ సభ్యులు అందరూ కూడా షిరిడీలో ఉన్న ఖండోబా ఆలయ పూజారిగా మహల్సాపతిని అప్పగించారు. మహల్సాకు ఎప్పుడూ ఒక యావ ఖండోబా ధ్యానంలో ఉండడం, మహల్సా పురాణం చదవడం. ఖండోబా అంటే శివుడి అవతారం. ఒక మామూలు మట్టి గోడలతో కట్టిన ఒక ఇల్లు, 7.5 ఎకరాల మెట్టభూమి. ఆ రోజుల్లో షిరిడీలో పెద్దగా వర్షాలు లేక ఎప్పుడూ కరువు. అందుకే ఆ భూమి నుంచి ఏమాత్రం ఆదాయం లేదు. మహల్సాకు ఆ అర్చకత్వం నుండి వచ్చేది కూడా చాలా కొద్దిపాటిదే. ఎందుకంటే 20 గడపలు దాటి కూడా షిరిడీలో నివాసం ఉండేవారు కాదు. ఇంకా ఆ కోవిలికి ఆదాయం ఏమొస్తుంది? వచ్చే ఆ కొద్దిపాటి డబ్బుతోనే ఆయన యొక్క సంసారం నెట్టుకుంటూ వచ్చేవారు. చాలా నిరాడంబరంగా జీవించేవారు. చాలా సౌమ్యంగా మాట్లాడేవారు. ఎప్పుడు ఆధ్యాత్మికమైన ప్రసంగాలు జరిగే చోటే ఉండేవారు. అంతేకాదు మహల్సాకు మతపరమైన ఛాందస భావాలు కూడా ఉండేవి. బాబాను అమితంగా ప్రేమించినప్పటికీ బాల ఫకీరుగా షిరిడీకి వచ్చినప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని చూసి ఊరిలో బాబా ఏదైతే వేప చెట్టు కింద 16 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు ఒకరోజు విపరీతమైన వర్షం వస్తే ఎవ్వరూ బాబాని ఇంట్లోకి ఆహ్వానించలేదు. ఆయనను చెట్టు కిందే ఉంచుతారని, బాబాను నిర్లక్ష్యం చేశారని అందరి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా కోపగించుకుంటారు మహల్సా. మనందరం గమనిస్తే మహల్సా ఎంతగా బాబాకు దగ్గర అయ్యారంటే, బాబా 16 ఏళ్ల బాలుడుగా వేప చెట్టు కింద ఉన్నప్పుడు బాబా యొక్క పుట్టు పూర్వోత్తరాలు విషయాలు కూడా తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపించారు. సచ్చరిత్రలో కూడా చదువుకున్నాం. బాబా గురుస్థానం వేప చెట్టు కింద ఒక స్వరంగం ఉంటుంది. అందులో 4 దీపాలు ఉంటాయి. అయితే అక్కడ తవ్వమని చెప్పింది కూడా మహల్సాపతినే. ఎందుకంటే అనేకసార్లు మహల్సాకు ఖండోబా పూనేవారు. అంతగా ఆరాధన చేసేవారు మహల్సా. బాబాను మొదటి నుంచి పరమాత్మగా, భగవంతుడిగా పూజించి ఆరాధించగలిగారు. అయితే మహల్సాపతికి మతపరమైన ఛాందస భావాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బాబా మళ్ళీ చాందబాయి పెళ్లి బృందంతో వచ్చి ఖండోబా మందిరంలోనే ఉంటాను, నాకు ఇక్కడే బాగుంది అంటే మహల్సా వద్దు అని చెప్పి ఊరంతా పాడుబడిన మసీదు బాబాకు ఉండడానికి చూపించారు. బాబా ఉండడానికి స్థావరాన్ని కూడా చూపించిన వ్యక్తి మహల్సా. అయితే బాబా షిరిడీకి వచ్చిన తొలి రోజుల్లో కాశీరాం షింపి, అప్పా కులకర్ణి, మహల్సా వీరు ముగ్గురే బాబాకు దగ్గరయ్యారు. షిరిడీకి ఏ పరమాత్మలు వచ్చినా వారిని గౌరవించడం వీరికి అలవాటు. వారికి కావలసిన చూసుకోవడం కూడా వీరు ముగ్గురే చేసేవారు. ఆధ్యాత్మిక విషయాలు కూడా వారి దగ్గర నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. మహల్సాకు 4 కుమార్తెలు, ఒక కొడుకు ఉండేవారు. ఒక కొడుకు కూడా మరణిస్తాడు. అది ఎలా అంటే, మహల్సాకి ఒక అలవాటు, ఎక్కడ సత్సంగాలు జరిగినా అక్కడికి వెళ్ళడం, అక్కడ మాట్లాడడం చేసేవారు. ఒకసారి షిరిడీలో దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్తారు. అక్కడ సత్సంగం జరుగుతుంది. ఖండోబా గురించి, మహల్సా పురాణం గురించి చర్చించుకుంటూ తెల్లవారు 4 వరకు జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ వారందరూ వెళ్ళిపోతారు. కానీ మహల్సా అక్కడే పడుకొని ఉంటారు. అప్పుడు మహల్సాకు కలలో నల్లగా ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఖండోబా ఆలయం ముందు ఉన్న మహల్సాను కొట్టడానికి పెద్ద రాయి పట్టుకొని ఉంటాడు. ఆ నల్లటి వ్యక్తి చెప్తాడు, నా కూర నాకు పెట్టేశాయి, లేకపోతే నిన్ను కొట్టి చంపేస్తాను అంటాడు. అప్పుడు భయంతో మహల్సాపతి ఖండోబాకు పెట్టిన నైవేద్యంలో కూర తెచ్చి ఆ నల్లటి వ్యక్తికి ఇచ్చి పెడతారు. మెలకువ వస్తుంది. ఏంటి కళ ఇలా వచ్చింది అని అనుకుంటూ షిరిడీకి వెళ్తూ ఉంటారు నడుచుకొని.
షిరిడి పొలిమేరల్లోని ఒక గ్రామస్తుడు కనిపించి చెప్తాడు, మహల్సా నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళు, రాత్రి నీ కొడుకుకి జబ్బు చేసింది, అందరూ ఆందోళన పడుతున్నారు, వేరంగా వెళ్ళు అంటే మహల్సాకు మౌనంగా అర్థమైపోతుంది. నా కుమారుడు చనిపోయాడు కదా అంటే, నీకు ఎలా తెలిసింది అంటాడు ఆ వ్యక్తి. భగవంతుడు నాకు ముందే చెప్పాడు అని ఏమాత్రం వెనకకుండా తన కొడుకుకి అంతిమ సంస్కారం చేస్తారు. ఈ విధంగా మళ్ళీ ఖండోబా పూజారిగా చేస్తూ ఉంటారు. బాబా షిరిడికి వచ్చిన తొలి రోజుల నుంచి మహల్సాలో ఉన్న ఛాందస భావాలు మెల్లిమెల్లిగా పోగొడుతూ వచ్చారు బాబా. చివరికి ఎలాంటి స్థితిలోకి తీసుకొచ్చారంటే బాబా ఛాందస భావాలు అనే ఇనుప మొక్క లాంటి స్వర్ణకారుడు మనసుని గురుభక్తి వైరాగ్యాల మీదకి మార్చారు. పూర్తిగా బాబాయే సర్వస్వం అనే దానిలోకి మహల్సాపతి మనసంతా మారుస్తారు బాబా. అయితే భగవంతుడు తీసుకుపోయిన దాన్ని మళ్ళీ భగవంతుడు ఇవ్వాలి కాబట్టి చాలా రోజుల తర్వాత మహల్సాకు ఒక కొడుకుని ఇవ్వాలని అనుకుంటారు బాబా. 1889 అంటే బాబాగారి 3 రోజులు సమాధి తర్వాత మహల్సాపతి రోజు తను ఇల్లు వదిలేసి బాబాగారి దగ్గర పడుకునేవారు కదా, తనకు కూడా ఇంకా సంసారం అంతా వదిలేస్తారు మహల్సా. బాబా చెప్తారు, మహల్సా ఊరిలో అందరికీ మగ సంతానం ఉంది, నీకు లేదు, నీకు 4 కూతుర్లే కదా, నీ వంశం కూడా నిలబడాలి కాబట్టి ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళి పడుకో, నీకు కొడుకును నేను ప్రసాదిస్తాను అని చెప్తారు బాబా. మహల్సా ఇలా అంటారు, నాకు ఎందుకు బాబా, నా భగవంతుడు నా దగ్గర ఉంటే ఇక నాకు ఏమీ వద్దు. ఎందుకు అంటే బాబా ఎంత బాగా చెప్తారంటే, మహల్సా కూతుర్లు చింతపండు లాంటి వాళ్ళురా, కొడుకులు మామిడి పండు లాంటి వారు, మధురమైన మామిడి పండు నీకు కూడా ఉండాలి అని బలవంతంగా కాశీరాం షింపి తన ఇంట్లో పడుకునేలా చేయిస్తారు బాబా. 1 సంవత్సరంలో కొడుకు పుడతాడు మహల్సాపతికి. ఆదివారం పుట్టాడు కాబట్టి మార్తాండ్ మహల్సా అని పేరు పెడతారు. ఆ బాబును కూడా బాబా ఎంతో ప్రేమగా చూసుకునేవారు. బాబాకు మహల్సా అంటే ఎంత ప్రేమంటే మహల్సా యొక్క బలాలు బలహీనతలు అన్నీ తెలుసు బాబాకు. మహల్సా ఎప్పుడు మసీదులో బాబాతోనే పడుకునేవారు కదా. బాబా ఒకరోజు చెప్తారు, అరే భగత్, నువ్వు ఎప్పుడు కూడా నీ వెన్నుముక అంటే వీపు నేలకు ఆనించి తాకించి పడుకోకూడదు అని చెప్తారు. సరే అని ఎప్పుడు కూడా బోర్లా కానీ పక్కకు తిరిగి పడుకునేవారు. బాబా సాధన కోసం చెప్పారు అని అనుకుంటారు మహల్సా. అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే, మధ్యాహ్నం తన ఇంట్లో భోజనం చేసిన తర్వాత కొడుకు మార్తాండ్ మేనకోడలు ఇద్దరు మహల్సాపతి కాళ్ళు పడుతూ ఉంటే ఆదమర్చి పడుకుంటారు. మహల్సా వెన్నుపూస నేలకు తగిలేలా పడుకుండిపోతారు. అప్పుడు ఊపిరి వచ్చి విపరీతమైన గుండె నొప్పి వచ్చి ఊపిరి ఇంకా ఆగిపోతుందా, ఆడదు, ఇంకా ఊపిరి ఆడదు అన్న స్థాయిలోకి వెళ్ళిపోతారు మహల్సా. కుటుంబంలో అందరూ ఆందోళన పడతారు, అందరూ కాళ్ళు చేతులు రాస్తారు. మహల్సా మనసులో బాబా బాబా అంటూ ఉంటారు, ఛాతిపై రుద్దుతూ ఉంటారు వారి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ. ఇలా ఉంటే వారి పక్కన 2 ఫకీరులు ఉండి ఏవో చదువుతూ ఊది వేస్తూ ఉన్నారు. అయితే కొద్ది సమయం తర్వాత తగ్గి ఊపిరి దిగి ఊపిరి వస్తుంది. అయిన తర్వాత కళ్ళు తెరుచుకొని చూస్తే ఇదంతా కలలోనమాట మహల్సాపతి గారికి జరిగింది. కళ్ళు తెరిచి చూస్తే తన కుటుంబ సభ్యులు తప్ప అక్కడ ఎవ్వరు ఫకీర్లు ఉండరు. అప్పుడు అర్థమవుతుంది మహల్సాకు, బాబా ఎందుకు నాకు ఇలా చెప్పారని. కొద్ది సమయం అయిన తర్వాత మసీదుకు వెళ్ళి బాబాకు చెప్పాలని కాళ్ళు పట్టేయడంతో మళ్ళీ కొద్దిసేపు కాళ్ళు మర్దనా చేస్తే అప్పుడు మెల్లగా మసీదుకు మెల్లగా నడుచుకొని వెళ్తారు. 10 అడుగుల దూరంలో మహల్సాపతిని చూసి బాబా, అరే భగత్, నీకు నేనేం చెప్పానురా, నువ్వు చేసిందేమిటి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని చెప్పాను కదా అంటే మహల్సాపతి కంటి నీరు ఆగదు. బాబా పాదాల మీద పడి తన కన్నీటితో బాబా కాళ్ళను కడుగుతారు మహల్సాపతి. ఎంత పరిపరి విధాలుగా బాబా గారికి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. చూసారా, తన భక్తుడిని ఆహర్నిశలు అన్ని వేళలా బాబా రక్షించుకుంటారు అని అనడానికి మనకి ఇంతకన్నా గొప్ప నిదర్శనం, గొప్ప లీల మనం ఇంకేమి తెలుసుకోవాలి. తన జీవితంలో 3 వంతులు భాగం భగవంతుడితో ఉన్న మహల్సా ఎంతో ఉన్నతమైన సాధన చేశారు. ముఖ్యంగా బాబాగారి మహాసమాధి 1918 అక్టోబర్ 15 తర్వాత
అన్ని రోజులు బాబాను అంటి పెట్టుకొని ఉన్న మహల్సాపతి స్థితి ఏ విధంగా ఉంటుందో నిజంగా మనం ఊహించుకోలేం. బాబా భౌతికంగా ఉన్నప్పుడు అనుక్షణం బాబాను అంటుపెట్టుకున్న మహల్సాపతి గారు ఏ విధంగా ఉన్నారు బాబాను వదిలి 4 సంవత్సరాలు? మరొక వీడియోలో ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय, శ్రీ సాయి మహాభక్త శ్రీ మహల్సాపతి की जय. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय.